ధరణక్క, నువ్వు కడుపుతో ఉన్నావని నీకోసం కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు తెప్పించా. ఇది తాగితే కుంకుమ పువ్వు రంగుతో పండంటి బిడ్డ పుడతాడు. తాగు. నువ్వు నా కోసం తెప్పించావా? తప్పే ఉందక్క. కల్మషం వదిలి కలిసిపోయాక, నా అక్కవనుకున్నాక కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు, కలకత్తా నుంచి రసగుల్లా, కాకినాడ నుంచి కాజా ఏమైనా తెప్పించొచ్చు. మార్పు అంటే మామూలు మార్పు కాదు ధరణి, ఫుల్ కాంట్రాస్ట్ మార్పు. లేఖను చూస్తుంటే నీకు అత్తగారు లేని లోటు తీరుస్తుందనిపిస్తుంది. తీసుకో. ధరణి, ఆగు. ఆ పాలు తాగద్దు. అది కుంకుమ పువ్వు కాదు, కాకర పువ్వు కాదు. ఇది ఇందాక ఆరు నెలల గర్భం అయినా సరే ఆవిరైపోవాల్సిందే. నీ కడుపులో పిండం కరిగిపోయే విషయం ఏదో తెచ్చి కలిపి దొంగ ప్రేమ నటిస్తోంది. ఏమే రాక్షసి, ఇంత దుర్మార్గప్పని చేయడానికి నీకు మనసులా ఒప్పిందే? చేతులు ఎలా వచ్చాయే? ఎందుకే ఎందుకే నా బిడ్డ మీద నీకంత కక్ష? అయ్యో పాపం అని తెలిస్తే నువ్వేంటే ఇలాంటి పాప పనులకు కొడిగెడుతున్నావు? మీరు చెప్పేది నిజం అత్తయ్య గారు? నా కళ్ళారా చూశాను బాబు. అంతా అబద్ధం. నేనెక్కడికి వెళ్ళలేదు, ఎవరిని కలవలేదు. మా ఫ్రెండ్తో తెప్పించా. కావాలని నా మీద ఇలా నిందలేస్తున్నారు. నేనిక్కడ ఉండటం ఇష్టం లేకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. స్వయంగా నా కళ్ళతో నేనే చూస్తే కాదని బుకాయిస్తావే? బాబు, నా మీదొట్టు, అది కుంకుమ పువ్వు కాదు. నువ్విలా అంటావని నాకు తెలిసి ముసలి. ఒక్క నిమిషం ఉండు బావా. ఇదిగో, అబద్ధమైతే నువ్వే ఈ బాక్స్ చూడు బావా. గెలుపు ముఖ్యం. ఎలా గెలిచామో అన్నది తర్వాత. సరే, అలా అనుకునే సంతోషపడు. నీ చెంప చెల్లుమనే దెబ్బ తగిలినప్పుడు స్పృహలో కొద్దువు గాని. వద్దులే ధరణి, నన్ను మళ్ళీ మళ్ళీ నువ్వు గెలవలేవు. ముహూర్తం ఖరారు చేస్తుంటే గెలవలేనంటావేంటి? ఈ దెబ్బతో నువ్వు అవుట్. చూద్దామా? కళ్ళు బయర్లు కమ్మబోతుంటే ఇంకా నువ్వు చూసేదేంటే నీ మొహం. ఎవరి కళ్ళు బయర్లు గమ్ముతాయో అది కూడా చూద్దాం. అసలేమీ కనిపించకుండా పోతావు. జాగ్రత్త. చూద్దాం. ఏంటి, బావ చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉండే ఉంటుంది. ఖచ్చితంగా ధరణితో షేర్ చేసుకుంటాడు. ఫాలో అయితే తప్ప ప్లాన్ ప్రొసీడ్ అవ్వలేం. చూద్దాం. ధరణి, హౌ ఆర్ యు? ఏంటి ఇంగ్లీష్ పలకరింపులు? ఎనీథింగ్ స్పెషల్? స్పెషల్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ చెప్తాలే గాని ముందు తమరు ఎలా ఉన్నారు? బుల్లి ఆదిత్య ఎలా ఉన్నాడు? నీలా వాడు హ్యాపీగానే ఉండొచ్చు.
అన్ని టైం ప్రకారం ఫాలో అవుతున్నావా? అవుతున్నాను సార్. ముందేదో స్పెషల్ న్యూస్, గుడ్ న్యూస్ అన్నారుగా, అది చెప్పండి. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో చాలా వాటికి గవర్నమెంట్ టెండర్స్ కాల్ఫర్ చేసింది. అందులో ఒక మేజర్ ప్రాజెక్ట్కి నీ పేరు మీద టెండర్ వేయబోతున్నాను. ఇలాంటి ప్రాజెక్ట్ చేయటం అంటే చాలా ఇష్టం నాకు. అలాగా, చాలా సంతోషం. ఎందుకుండదు? నీ పేరును కదా, సంతోషంగానే ఉంటుంది. ఖచ్చితంగా మనకే ప్రాజెక్ట్ వస్తుందనే. అంత గ్యారంటీగా ఎలా చెప్తున్నారు? నాకు తెలిసినంత వరకు నా అంత తక్కువ కోట్ ఎవ్వరూ చేయరు. నేను ప్రాఫిట్ కోసం చేయట్లేదు, స్పెషల్ ఇంట్రెస్ట్తో చేస్తున్నాను. రేపు 9 గంటలకల్లా మనం బయలుదేరి వెళ్ళాలి. సొమ్ము బావది, పేరు ధరణిది. అయినా ఉచితంగా పేరు ప్రఖ్యాతులొస్తే వద్దనందుకంటుంది. అయినా నన్ను కదలొద్దన్నారు. నేనుంటాగా నీ వెంట. సుతారంగా శుతిమెత్తంగా శరీరం కదలకుండా తీసుకెళ్తాను. నువ్వు ముందు వీటి మీద సంతకాలు పెట్టు. నీ చేత డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేయించే రోజు ఎప్పుడొస్తుందో. అక్క, ఏంటక్క ఏదో అర్జెంటుగా మాట్లాడాలి రమ్మన్నా? అవును శ్రావణ్, రేపు బావ ఏదైనా కొత్త కాంట్రాక్ట్ కోసం టెండర్ వేస్తున్నాడా? అవునక్క, ఏం టెండర్? ఏదో వాటర్ వర్క్ సంబంధించిన టెండర్. ఆ మోటార్ కెపాసిటీస్ అన్నీ బాగా తెలుసు. అంత బాగా క్యాల్కులేట్ చేసి తక్కువ అమౌంట్కి టెండర్ కోట్ చేస్తాడు. ఖచ్చితంగా కాంట్రాక్ట్ బావకే వస్తుంది. ఆ, ఎవరి పేరు మీద వేస్తున్నాడు? ఇంకెవరు? వారి పట్టపురాణి శ్రీమతి ధరణి వర్మ గారి పేరు మీద వేస్తున్నాడు. నో నో శ్రావణ్, ఆ కాంట్రాక్ట్ ధరణికి రావడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది వాళ్ళకి దక్కద్దు. అది మన చేతుల్లో లేదక్క. సీల్డ్ కవర్ ఓపెన్ చేశాక ఎవరు తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకే వస్తుంది. బావకి అన్నీ తెలుసు, ఖచ్చితంగా వస్తుందంటున్నావుగా? డౌటే లేదక్క. ఆ విషయంలో బావ ఎక్స్పర్ట్. బావలాగా బావ కన్నా తక్కువగా ఎవరో కోట్ చేయరు కాబట్టి డెఫినెట్గా బావకే వస్తుంది. అదే రావద్దు, ఎలాగైనా రాకుండా చేయాలి. వస్తే ఆ ధరణిది పై చెయ్యవుతుంది. అది తల ఎగరేస్తుంది, నేను తల దించుకోవాల్సి వస్తుంది. మరి ఏం చేద్దామక్క? చచ్చి పిడికడి బూడిదన్నా అవుతాను కానీ టెండర్ మాత్రం ధరణికి రావద్దు 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 అంతే. స్వామి, ఆదిత్య గారు ఎంతో మంచి మనసుతో రైతులకు మేలు జరగాలని లాభాన్ని ఆశించకుండా టెండర్ వేస్తున్నారు. అది వారికి వచ్చేలా చేయి స్వామి. చాలా కాలం తర్వాత నా పేరు మీద వేస్తున్న టెండర్ నాకు చెడ్డ పేరు రాకుండా కాపాడు తండ్రి.